తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఇప్పుడు శ్రావణ బహుళ సప్తమి నుంచి భాద్రపద పూర్ణిమ దాకా శుక్రుడు కన్యా రాశిలో సంచరించబోతున్నాడు. ఈ కన్యా రాశిలో కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం. ఎందుకు అంటే ఈ కన్యా రాశి అనేది రోగాలకి, అప్పులకి, శత్రువుల్ని సూచించే ఒక షష్టమ స్థానం. కానీ ఈ శుక్రుడు ప్రేమ, అభిమానం, మానవ సంబంధాలు ఇలాంటి వాటిని సూచించే ఒక గ్రహం. చాలా సహజంగా ఒక ప్రేమను సూచించే ఒక గ్రహం వచ్చి ఇలాగా అప్పులు, బాధలు ఉండే ఒక రాశిలో ఉన్నప్పుడు ఆయన సహజంగా అక్కడ నీచపడ్డం అనేది జరుగుతుంది. ఈ నీచపడ్డం వల్ల ఆయన పెద్దగా రిజల్ట్ ఇవ్వకపోవడం అనేది ఏది ఉండదు. కానీ మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు